ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, గూగుల్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలకం. అది విపరీతమైన వినియోగం అయిపోతుంది. ఇదివరకు గూగుల్ ప్రశ్నలు ఎట్లా అడిగారో, ఇప్పుడు దాన్ని అట్లాగే అడుగుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో గూగుల్ క్లౌడ్‌కి సంబంధించి మల్టీ ఇయర్ ఎక్స్‌పాన్షన్ దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ళ సీఈఓ థామస్ కురియన్ చెప్తుందేంటంటే, ఈ డేటా సెంటర్ల మీదన భారత్ మీదనే కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఏఐ రెడీ డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ విశాఖపట్నంలో పెడుతున్నాం. ఇంకా డిమాండ్ ఎక్కువగానే ఉంది అన్నట్టు. మనం గనక గూగుల్‌కి ఇంకా ఇస్తామంటే గూగుల్ తీసుకుంటది. విశాఖపట్నంలోనే కాదు అమరావతిలో ఇస్తామంటే తీసుకుంటది. లేదు ఇంకో చోట నీళ్లున్న చోట ఇస్తామంటే తీసుకుంటది. విజయవాడ పక్కన కృష్ణా నది ఉంది అక్కడ పెట్టుకోండి అంటే తీసుకుంటది. దానికి విపరీతమైన డేటా సెంటర్లు కావాలి. ఎందుకంటే వినియోగం పెరిగిపోతుంది. నీళ్లు ఎక్కువ కావాలి, కరెంట్ ఎక్కువ కావాలి. అది ప్రొవైడ్ చేస్తానంటే తీసుకుంటది. భూమి తక్కువ రేటుకి కావాలి, అలాగే సదుపాయం ఎక్కువ రేటుకి కావాలి. నిజంగా అది ఉద్యోగాలైతే దానివల్ల పెద్దగా వచ్చేదేం కాదు. డేటా సెంటర్ అంటే అదో గోడౌన్ లాంటిది. కాకపోతే అదొచ్చింది కాబట్టి దాని చుట్టూ ఉద్యోగాలు వస్తాయి అంటే అది భవిష్యత్తు నిర్దేశించాలి. కాబట్టి గూగులోడికైతే ఇంకా కావాలి. మరి మనమే ఇంకా ఏమన్నా ఇస్తామా? విశాఖ ఏంటి అవసరమైతే హైదరాబాద్ ఇచ్చేసినా తీసుకుంటాడు ఆడు.